నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. అయితే శివరాత్రి కోసం ఆలయాలన్నీ ముస్తాబవుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా శివయ్య అనుగ్రహం కోసం అని చెప్పి ఆలయాలకి తరలి వెళ్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఆలయం గుజరాత్‌లోని శ్రీ బిద్బంజన్ భువనేశ్వర్ మహాదేవ్ ఆలయం. మనకి ఎన్నో ఆలయాలున్నాయి. ఎక్కడ చూసినా శివుడు కానీ, లేకపోతే అనేక ఆలయాలున్నాయి. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రశస్తం ఉంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఆలయం గురించి నేను ఎందుకు చెప్పబోతున్నానంటే, ఆ ఆలయంలోని మహాదేవుడి గురించి చెప్పట్లేదు. అక్కడ జరిగిన ఒక ఘటన గురించి చెప్పబోతున్నాను. ఆశ్చర్యం కలిగించేది. అయితే యథాతథంగా ప్రతి పండక్కి కూడా ముందు రోజే దేవుడిని అక్కడుండే ఏ ఆలయంలో ఏ దేవుడుంటాడో, ఆ దేవుడిని ముస్తాబు చేయడం, అంగరంగ వైభవంగా, కోలాహలంగా ఆ ప్రాంతం అంతా ఉండటం ఇవంతా మామూలే. అయితే యథావిధిగా ఈ ఆహ్, బిద్బంజన్ భవనేశ్వర్ మహాదేవ్ ఆలయంలో కూడా స్వామివారి ఆలయానికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆహ్, శుభ్రం చేయడం కానీ, అలంకరించడం కానీ ఇదంతా చేశారు. మహాదేవుడిని కూడా, శివయ్యని కూడా అలాగే అలంకరించి రాత్రి యథావిధిగా అందరూ తెల్లారిగట్టే రావాలి, అభిషేకాదులు చేయించాలి స్వామివారికి అని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాతే జరిగింది. స్వామివారిని ఏకంగా దొంగలించారు. యెస్, మీరు వినేది నిజమే. ఆలయంలో చోరీ జరిగింది. మామూలుగా అయితే ఆలయంలో డబ్బుల కోసమో, లేకపోతే నగలో, లేకపోతే స్వామివారికి పెట్టినవి ఏవన్నా ముఖ్యమైన వస్తువులను దొంగిలిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏకంగా స్వామివారినే దొంగిలించారు. అసలు ఏకంగా శివుడి గుళ్ళోని శివలింగాన్ని దొంగిలించడానికి గల కారణాలేంటి అనేది మన రిపోర్టర్ తేజాని అడిగి తెలుసుకుందాం. ప్రియాంక, మహాశివరాత్రి రోజు కోసం ముస్తాబైన ఆలయం నుంచి శివలింగాన్ని దొంగిలించిన ఘటన ఇది గుజరాత్ లోని ద్వారకా జిల్లాలో జరిగింది. అరేబియా సముద్రపు ఒడ్డున ఉన్న ఈ శ్రీ బిద్బాంజన్ భువనేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఉన్న ఈ పురాతన శివలింగాన్ని నిన్న దొంగలు అక్కడి నుంచి ఎత్తుకెళ్లారు. లింగం కనిపించకపోవడంతో అక్కడ ఆలయ అధికారులు స్కూబా డ్రైవర్లతో సముద్రంలో గాలిస్తున్నారు. శివరాత్రి ముందు రోజే ఇలా జరగడంతో చాలా మంది భక్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ రకంగా ఎందుకు జరుగుతుంది? ఇది కొత్త ఏం కాదు. ఇంతకు ముందు కూడా చాలా ఆలయాల్లో ఇదే విధంగా శివలింగాల్ని, అలాగే దేవుడికి అలంకరించిన ఆ బంగారు ఆభరణాలని, వెండి ఆభరణాలని దొంగలించడం ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ తేజ. ఇప్పుడు కలిగిస్తున్న అనుమానాలు కూడా, దొంగతనం జరిగింది అంటే ఆలయాల్లో ముఖ్యంగా ఆ డబ్బులు వేస్తూ ఉంటారు కదా భక్తులు, అవి కానీ, లేకపోతే దేవుడికి అలంకరించే వస్తువులు కానీ, దేవుడి దగ్గర ఉపయోగించే వెండి వస్తువులు కానీ, కొన్ని ముఖ్యమైన వస్తువుల గురించి డబ్బుల కోసమే దొంగతనాలు చేస్తున్న ఘటనలు మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు దీంట్లో అనుకోని విధంగా శివయ్యని ముస్తాబ్ చేసి ఉంటే, శివరాత్రి ముందు రోజున శివయ్యనే ఏకంగా తీసేయడానికి గల కారణాలు ఏమయ్యాయి అనేది ఏమైనా తెలిసిందా తేజ? ఎస్ ప్రియాంక, అంటే అదే చెప్తున్నా. ఇప్పుడు దొంగతనానికి ఒక ఆలయంలోకి ప్రవేశిస్తే దొంగలు గుడిలో ఉన్న హుండీ గాని, ఆ బంగారు ఆభరణాలు గాని, లేకపోతే ఇతర ఏమైనా వాళ్ళకు ఇనుప కడియలు, గంటలు గాని అలాంటివి వాటిని బయటకు తీసుకెళ్లి అమ్ముకుంటే ఎంతో కొంత డబ్బులు వస్తుంది. కానీ ఇక్కడ లింగాన్ని, దేవుడి యొక్క విగ్రహాన్ని, అది బంగారం కూడా కాదు, అది కొంచెం పురాతనమైనది. అయితే చాలా మంది కూడా బంగారు విగ్రహాలు ఇలాంటి వాటిని దొంగతనం చేస్తారు. పంచలోహ విగ్రహాలు కానీ, బంగారు విగ్రహాలు కానీ దొంగలించడం చూస్తూ ఉంటాం మనం. కానీ ఇక్కడ ఇది చూస్తే ఎలా అనిపిస్తుందంటే, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి ఎవరో కావాలని చెప్పి కుట్ర పన్ని ఈ విధంగా చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ ఇప్పుడు స్కూబా డ్రైవింగ్ తో అక్కడ సముద్రంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. కానీ అంటే అక్కడ జరిగింది వేరు, దాన్ని డైవర్ట్ చేస్తుంది వేరు. ఎందుకంటే భక్తులు ఈ మహాశివరాత్రి రోజున ఎవరు కూడా అసంతృప్తితో వెనక్కి వెళ్ళకూడదు అని చెప్పేసి ఆ రకంగా చేస్తున్నారు. కానీ నిజానికి ఇది కావాలని అన్య మతస్థులు చేసిన పని అని ఇది క్లారిటీగా అర్థమవుతుంది, తెలుస్తుంది. అయితే తేజ, ఇక్కడ మీరు ఫోటో ఏదైతే చూపిస్తున్నారో మన స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఆలయంలో సీసీ కెమెరాలు కానీ, లేకపోతే ఏమన్నా రహస్యాలు తెలిసే ఆస్కారం ఉందా ఈ ఘటనకు సంబంధించి? ఎందుకు చేశారు అనేది? అంటే ఆలయానికి సంబంధించిన సీసీ కెమెరా అయితే అక్కడ లేదు. ఆలయ అధికారులే చెప్తున్నారు లేదు అని. కానీ ఆ శివలింగాన్ని మాత్రం చాలా ప్రత్యేకమైనది, పురాతనమైనది అని చెప్తున్నారు. అంటే మరి దీన్ని ఖచ్చితంగా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి చేసిందే ప్రియాంక. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి.
ఆ ముఖ్యంగా ఆలయాలకు వచ్చి అపవిత్రం చేసే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. ఇది కూడా ఈ మహాశివరాత్రి రోజున కూడా ఇలా కావాలని చేశారంటే ఇది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అన్య మతస్థులు ఇలాంటి అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. ఎవరు కూడా వీటిని పట్టించుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. 1, 2, 3 రోజులు ధర్నాలు చేస్తున్నారు కానీ అక్కడితో ఇవి ఆగట్లేదు. ఇటు హైదరాబాద్ లో చూసుకున్నా ఇక్కడ కూడా ఇదే తంతు. ముందు చాలా టెంపుల్స్ పైన అటాక్ చేశారు. ముత్యాలమ్మ టెంపుల్ పైన అటాక్ చేశారు. దాని తర్వాత వేరే హిందువుల యొక్క దేవాలయాలు ప్రతి చోట కూడా అటాక్ చేశారు. ఆంజనేయ స్వామి దేవాలయంలో కూడా అటాక్ చేశారు. కానీ 1, 2, 3 రోజుల్లో ధర్నాలు చేస్తున్నారు. దాని తర్వాత ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అంటే ఇది రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఈ రోజు మనం మహాశివరాత్రి రోజున మనం ఎంతో ధైర్యంగా ఆరాధించే భక్తులకి ఈ రోజు అంటే మరి అసంతృప్తి కలిగిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకి అసంతృప్తిని కలిగించడానికి ఆ భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయడానికి చేసిన కుట్ర అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ప్రియాంక. రైట్ తేజ, అయితే వింటున్నారు కదా, ఇది కక్షపూరితంగా ఇతర మతస్థులే అయి ఉండొచ్చు అన్న కోణంలో అయితే అక్కడ నిజాలు బయటికి వస్తున్నాయి అని అంటున్నారు. ఎందుకంటే హిందువులే అయి ఉండి తమ కొల్చే నిత్య దేవుణ్ణి ధ్వంసం చేయాలని ఎవరు కూడా ఆలోచించరు. అయితే గతంలో చూసినట్టయితే రైట్ చెప్పండి తేజ. ప్రియాంక, అంటే ఒకవేళ ఇప్పుడు దొంగలు అందరూ ఉంటారు. అన్ని మతస్థుల్లో కూడా ఖచ్చితంగా దొంగలు ఏదైనా దొంగలించాలంటే విగ్రహాన్ని పట్టుకెళ్ళిపోయేంత ఇదైతే చేయరు. ఇప్పుడు ఆ లింగం పైన అలంకరించిన ఆ బంగారు ఆభరణాలను మాత్రమే తీసుకెళ్తారు. లింగంతో వాళ్ళకి పని ఏముంది? లింగంతో వాళ్ళకి ఏ పని ఏం లేదు. అయినా కానీ కావాలని దాన్ని అక్కడి నుంచి తప్పించి ఆ విగ్రహ స్థానం నుంచి దాన్ని తప్పించి కావాలని చేసిన కుట్ర అనేది మాత్రం ఇది క్లియర్ గా అర్థమవుతుంది. ఆల్రెడీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఏరియాకి సంబంధించిన CCTV ఫుటేజ్ కూడా చెక్ చేస్తున్నారు. ఎవరైనా అక్కడ కొంచెం అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తామని పోలీసులు అక్కడ ఆలయ కమిటీకి, అధికారులకి, అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా ఒక హామీని అయితే ఇచ్చారు. ఏదైనప్పటికీ పోలీసులు హామీ ఇచ్చినప్పటికీ కూడా భక్తుల యొక్క మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతిన్నాయని మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఈ రోజు అయితే మాత్రం అసంతృప్తితో వెళ్లారు. అంటే ఈ రోజు మహాశివరాత్రి, సో చాలా చాలా మంచి దినం ఈ రోజు. అలాంటి రోజు భక్తులు వెనక్కి వెళ్లడంతో ఖచ్చితంగా చాలా బాధనే చెప్పుకోవచ్చు. రైట్. సో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో శివయ్యని అలంకరించి ముస్తాబు చేసి పొద్దున్నే వచ్చి అభిషేకాదులు, పూజలు అలాగే తగిన కార్యక్రమాలు చేయడానికి ఆలయ కమిటీ అంతా కూడా సిద్ధమైన వేళ ప్రజలందరూ కూడా ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేసుకోవాలనుకుంటున్న తరుణంలో అనుకోని ఈ ఘటన డెఫినెట్ గా ఇక్కడ ఎవరైతే హిందువులుగా ఉండి దేవుణ్ణి పూజిస్తూ ఉంటారో వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడానికి మాత్రమే ఇది చేశారు అని అనుకుంటున్నారు. అయితే ఒక విధంగా చూసినట్టయితే అక్కడ CCTV లేకపోవడం వల్ల, లేకపోతే ఎవరు చేశారు అన్న ఆధారాలు లేకపోవడం వల్ల ఏ ఉద్దేశంతో చేశారు అనేదైతే ఇప్పుడే పోలీసులు కూడా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. అయితే విచారణలో భాగంగా సో ఆలయం చుట్టుపక్కల ఎక్కడైనా CCTV ఫుటేజ్ ఉన్నట్టయితే గనక, CCTV ఉన్నట్టయితే అందులో ఫుటేజ్ లో అనుమానాస్పదంగా ఎవరన్నా తిరుగుతున్నట్టయితే వాళ్ళనైతే అదుపులోకి తీసుకొని విచారణ చేస్తాము అని అయితే ప్రస్తుతానికి పోలీసులు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇది ఉద్దేశపూర్వకంగానే చేసినట్టే అనిపిస్తోంది. ఎందుకంటే ఇవాళ శివయ్యని ప్రతి ఒక్కళ్ళు కూడా గుడికి వచ్చి పూజిస్తూ ఉంటారు. అయితే ఇతర మతస్థులే చేశారా, లేకపోతే తాగి ఎవరన్నా